నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అక్కసుతోనే ప్రభుత్వంపై బీఆర్ఎస్ దుష్ప్రచారం. కనీసం 1,00,000 రుణమాఫీ చేయలేకపోయారని మంత్రి సీతక్క ధ్వజం. రాష్ట్రంలో బీజేపీ నేతలకు సవాల్గా సభ్యత్వ నమోదు. స్వయంగా జేపీ నడ్డా హెచ్చరించినా మారని పరిస్థితి. పెరూలో బయటపడ్డ 600 ఏళ్ల కింది చిన్నారుల అస్థిపంజరాలు. అప్పటి సంస్కృతి మేరకు బలి ఇచ్చినట్లు అనుమానాలు. పండుగల వేళ రాష్ట్ర వ్యాప్తంగా పూలకు భారీ డిమాండ్. కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతున్న మార్కెట్లు. భక్తి శ్రద్ధలతో వైభవంగా దేవీ శరన్నవరాత్రులు. భద్రకాళి అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు.